నా పేరు సుధాకర్ రెడ్డి, ఆగ్రోషియా సీడ్స్ సేల్స్ ఆఫీసర్ని, గుంటూరు. ఇప్పుడు మనము 75 తాళూరు గ్రామము, పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా, గుంటూరు సుబ్బారెడ్డి గారి చేలో ఉన్నామండి. హాస్టార్ ఫీల్డ్ ఇది, ఇతను ఆగ్రోషియా సీడ్స్ వారి హాస్టార్. ఇప్పుడు రేపు క్షేత్ర ప్రదర్శనకి ఈ పూట మేము రెడీ చేస్తున్నాము. వాళ్ళు చూడండి, ఈ టైము అంటే మ్యాక్సిమము వాళ్ళ తేదీ వచ్చేసరికి 5/2/25. ఈ టైం వచ్చేసరికి రెండు గంటలుగా వస్తుంది, మధ్యాహ్నం 2 గంటలుగా వస్తుంది. ఈ టైంలో కూడా చేను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకోటి అండి, ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసరికి కాటను, అరటి తోట, ఇటు పక్క వచ్చేసరికి ఇంటీరియర్ ఏరియా మొత్తం సకింగ్ పేస్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. కానీ సకింగ్ పేస్ట్ని తట్టుకొని కూడా ఇక్కడ ఈ చేలో పైనుంచి ఇప్పటికి 2 తంతెలు అయిపోయి 3 తంతెకి రెడీ అయిందండి. చూడండి ఎంత బేరింగ్ ఎంత దగ్గరగా ఉందో కాపు. నెంబర్ 1 గా ఉందండి ఇది. చూడండి ఇది. ఇప్పుడు మనతో పాటు పక్క ఊరు గ్రామస్తులు రైతు మధుగారు ఉన్నారు. డైలీ ఈ ఊరు నుంచి ఇదే చేను మీద చూసుకుంటూ వెళ్తున్నారంటే ఏ ఇత్తనం అని. ఇప్పుడు సపోజ్ మీ ఇక్కడ కడుతుంటే వచ్చారు, మాతో పాటే ఉన్నారు. ఆయన మాటల్లో ఈ ఇత్తనం గురించి 2 మాటలు విందాము. నమస్తే అండి మధు గారు. నమస్తే అండి. ఇది ఎట్లా ఉందండి ఇత్తనం? ఇది చేను నెంబర్ 1 గా ఉందండి. ఇత్తనం వేసుకోదగ్గ ఇత్తనం. అసలు దీని గొప్పతనం చూస్తే తెలిసిద్ది, చెప్పటంలో కాదు. నెంబర్ 1 గా ఉంది. ఇప్పుడు ఇది తేజాల్లో వద్దంటారా, వేరే దాంట్లో వద్దంటారా? ఇది ప్యూర్ తేజాలో పోయిద్దండి. ఇది అంటే తేజాకు అటు మేము రేటు వచ్చేసరికి తేజాలో పోయిద్దండి. ఇది మేము తేజాలో పోయిద్దని చెప్పము. మేమేంటంటే తేజాకి ఒక 1000 అటు ఇటుగా చెప్తాము. తేజాలోనే కొంటున్నారు. 14,200 రూపాయలు నిన్న మార్కెట్ పడ్డది. ఇది తేజాలోనే కొన్నారు. తేజ కూడా సేమ్ అంతే ఉంది, 14,500 అట్లా ఉంది. ఒక 100 అటు ఇటు డిఫరెన్స్ నడుస్తుంది. ఇది పక్క టాలరెన్స్ వెరైటీ అండి. చూడండి చుట్టుపక్కల వచ్చేసరికి తేజాలో కలుపుకోవడానికి నెంబర్ 1 గా ఉంటదండి. నెంబర్ 1 గా ఉందండి. ఫ్లవరింగ్ లో కూడా ఏ క్లాస్ గా ఉంది. ఫ్లవరింగ్ ఇదంతా చూడండి బాగుంది. ఫ్లవరింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. బేరింగ్, ఫ్లవరింగ్ అంతా బాగుంది. నేను పోతా చూస్తా ఉంటానండి. కాకపోతే రైతు ఎప్పుడు కాని రాలేదు నాకు. నేను ఆ రైతును కలుద్దాం అనుకున్నాను. ఈ లోపు ఆయిల్కి వెళ్తుంటే మీరు కానొచ్చారు. ఇప్పుడు కలవటం జరిగింది. బేరింగ్ చూడండి, కాపు చిక్కదనం, కలర్ గానీ కింద నుంచి మొదలు కానుంచి ఇంకా బాగుంది. మొదలు కానుంచి బాగుంది. నెంబర్ 1 కొద్దిగా అసలు ఇదే చెట్టు ఈ చెట్టు కదండి. చేను మొత్తం కింద నుంచి పై దాకా కాసిందండి చేను. ఇంకోటి ఏంటంటే తాళ అనేది లేదు. ఎక్కడ తాళని మచ్చ అనేది లేదు. చూడండి, క్లారిటీ చూడండి ఎంత చిక్కదనం ఉందో కాపు. ఇది చూడండి, ఐదాకు ఉంది, మంచి ల్యాట్ వస్తుంది, బంగారు ఉందో కాపు. సైజు, కాయ సైజు గానీ చూడండి, కాయ సైజు చూడండి ఎట్లా ఉందో. ఇట్లా పెట్టి ఇటు నుంచి రా కానీ వస్తుంది. ఇది బేరింగ్ చూడండి, సెట్టింగ్ ఎట్లా ఉందో. జడకాపు కాసి వదిలిపెడితే అసలు చూడండి, ఇట్లా సెట్టింగ్ చూడండి, ఎక్కడ మచ్చ అనేది లేదండి. ఫుల్ రెడ్ కాయ లేదు, మాయ లేదు, సన్నం మొత్తం బేరింగ్ చూడండి. నీకు అసలు ఈ కాయ ఏమో కానీ అసలు ఫ్లవరింగ్ చూడండి, ఇంత కాపు కాసినా కూడా చూడాలి కాదు, మల్లె తోట ఉన్నట్టు కాపు, బేరింగ్ అంతా బాగుంది. ఇంకోటి ఏంటంటే అండి, నాకు నచ్చింది ఈ పూత. నువ్వు మల్లె పువ్వు గనక క్లైమాక్స్ లో బాగా స్పెషల్ ఇదేనండి. ఆ టైప్ లో ఇప్పుకుంటుంది. ఒక్క నల్లి కూడా లేదు. ఈ హైబ్రిడ్ లో, ఈ హాస్టార్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ పువ్వు అసలు ఈ పువ్వు చూడండి, ఎనికి ఇట్లా మల్లెపూలాగా రేకులు అనేది ఏంటంటే నల్లి వచ్చేసరికి దాంట్లో ఉండదు. ఎట్టుంటే నల్లి రాదండి. నల్లి మనం ఏ ముందు కొట్టినా కూడా ఏంటంటే దాంట్లో నల్లి ఉండదు. చూడండి, వెళ్ళిపోద్ది. రేకులు అనేది ఎనికి. దీనికి వచ్చే తండ్రి కూడా చూడండి, ఇక్కడే కొమ్మ పైన వస్తుంది. మాకు యాక్చువల్ గా ఏంటంటే కింద నుంచి అనుభవం వస్తుంది కదా. ఏడు నుంచి చూడండి, మళ్ళీ అనుభవం వస్తుంది, పైన తంతే లాట్ వస్తుంది. వేరే హైబ్రిడ్ అనుకోని కింద నుంచి అనుభవం వస్తుంది. దీనికి అట్లా కాదండి. దీనికి ఎక్కడైతే అయిపోయిందో పైనుంచి వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ కాయ చూడండి. దీన్ని చూస్తే లేత తోట ఉన్నట్టుంది. ఇది చూడండి, ఇప్పుడు ఈ టైంలో ఇంత కాపు కాసిన తర్వాత కూడా మళ్ళీ ఈ లేట ఉందంటే బంగారు లాగా మంచి పసిపిల్లగాడు మాడు ఉన్నట్టుంది. నెంబర్ 1 గా ఉందండి ఇత్తనం. చక్కగా వేసుకోదగ్గ ఇత్తనం. రేపు రండి. రేపు వేసాను, నాదే పర్లేదు అనుకుంటే దాని అమ్మ మొగుడుగా ఉంది. రేపు రైతులకి ఒక 400 మంది రైతులకి క్షేత్ర ప్రదర్శన ఇచ్చేను చూపిస్తున్నామండి, చుట్టుపక్కల రైతులకి. రేపొద్దున మీరు కూడా రండి సార్. రేపు అందరితో కొద్దిగా మనం పంచుకుందాము ఈ హైబ్రిడ్. ధన్యవాదాలండి. అసలు చూసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరండి ఇది.